Hello friends, welcome to TechFacts episode 741. ఈరోజు డేట్ May 1st 2021. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రెండు వీడియో చేశాను. ఒకటి ప్రజెంట్గా మీకు ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ నడుస్తున్నాయి కదా, ఇలాంటి సేల్స్ ఉన్న టైంలో కొన్ని స్పెషల్ లూట్ డీల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. చాలామందికి తెలియదు ఇవి. దీంట్లో ఏంటంటే మీకు 10,000, 5,000 ఇలాంటి డిస్కౌంట్స్ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. చాలామంది అవి తెలియకుండా డైరెక్ట్గా అమౌంట్ పే చేస్తూ ఉంటారు. ఈరోజు నేను మీకు రెండు సీక్రెట్ ట్రిక్స్ చెప్పాను. సో దాంట్లో మీరు వాషింగ్ మిషన్ మీద 23,000 రూపాయల వాషింగ్ మిషన్ జస్ట్ మీకు 10,000 రూపాయలకి వస్తుంది. అలాగే ల్యాప్టాప్స్ మీద మీకు కొన్ని స్పెషల్ డిస్కౌంట్స్ లూట్స్ ఉంటాయి. ఆ లూట్ ఎలా చేయాలి అనే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇస్తాను. చాలా హెల్ప్ అయింది చాలామంది అప్రిషియేట్ కూడా చేశారు. సో ఎవరైతే మిస్ అయ్యారో ఆ లూట్ మెథడ్స్ ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్లో మీకు తెలియకుండా చాలా డీల్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను దాంట్లో మీకు చూపించాను, ఒకసారి చెక్ చేయండి. ఇక రెండోది, షామీ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన MI 11X మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ కూడా షేర్ చేశాను. ఈ మొబైల్ 25,000 పెట్టుకున్నాను. కనీసం ఒక 25,000 వ్యూస్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా పూర్గా వచ్చిన వ్యూస్. సో ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఎందుకంటే మన ఛానల్ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే మొబైల్స్ అన్బాక్సింగ్ రివ్యూస్, ఇవే కదా మన టార్గెట్. సో అందుకని ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ అసలు మీరు మిస్ అవ్వద్దు. అండ్ అట్లీస్ట్ ఇది మీరు ఈ బడ్జెట్ కాకపోయినా అలా వెళ్ళి ఒక 1 minute 2 minutes చూసి అలా బయటకు వచ్చినా కానీ ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. నాకు మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానో అర్థం చేసుకోండి. అండ్ ఇక ఈరోజు మనం టెక్నో సెంటర్ చూసేద్దాం. ఫస్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ అతి త్వరలోనే మన ఇండియాలోనూ అలాగే కొన్ని మార్కెట్స్లో ఇన్ఫినిక్స్ Note 10 Pro అని ఒక మొబైల్ని తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించిన కొన్ని లైవ్ ఇమేజెస్ అనేవి ఈరోజు బయటకు వచ్చినాయి. సో దీంట్లో IPS LCD డిస్ప్లే ఉంటుంది, 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ MediaTek Helio G90T కానీ లేదంటే G95 ప్రాసెసర్ కానీ ఆ సిరీస్లో ఉన్న ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. అండ్ 64 మెగాపిక్సెల్తో క్వాడ్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ రాబోతుంది. రీసెంట్గా వీళ్ళు 08i అని ఒక మొబైల్ లాంచ్ చేస్తారు కదా, సో అలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం డిజైన్లో చేంజెస్ చేశారు వీళ్ళు. మేబీ మనం ఈ మంత్లో అంటే మే మంత్లో మన ఇండియాలో దీన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి. ఫేస్బుక్కి సంబంధించిన 3 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్. సో ఈ 2 ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ఎన్క్రిప్షన్ అనేది ఇప్పట్లో ఎనబుల్ చేయమని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఎనబుల్ చేయడం అనేది పాసిబుల్ కాదని ఇప్పుడు చెప్తున్నారు. ఇది మనకి ఎన్క్రిప్షన్ అనేది రావడానికి 2022 అంతకంటే పైకి కూడా వెళ్ళొచ్చు అని తెలుస్తుంది. ఎన్క్రిప్షన్ లేకపోతే ఏమవుద్దంటే హ్యాకింగ్ జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అనమాట. ఎన్క్రిప్షన్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు లాక్ చేయడం అనమాట. మీరు హాయ్ అని పెడితే అది డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. అది ఏంటనేది కూడా ఎవరికి అర్థం కాదు. ఎన్క్రిప్షన్ లేదనుకోండి, హాయ్ అంటే హాయ్ అని చెప్తారు, బాయ్ అంటే బాయ్ అని మీకు క్లియర్గా ఎవరైనా మీ అకౌంట్ హ్యాక్ చేస్తే దాంట్లో క్లియర్గా మీ పర్సనల్గా మెసేజ్ చేసుకుంటారు కదా, ఆ మెసేజ్లు కూడా క్లియర్గా కనిపిస్తాయి అనమాట. అందుకని మెసేజ్ జాగ్రత్త. సో అలాంటి మెసేజ్లు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనూ అలాగే ఫేస్బుక్ మెసెంజర్ ఈ 2 ప్లాట్ఫామ్స్లో మాత్రం ఎన్క్రిప్షన్ చేయడం అనేది కుదరదని చెప్పి ఈరోజు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో అతి త్వరలోనే మన ఇండియాలో పోకో M3 Pro 5G మొబైల్ని తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్స్ ఈరోజు మన ఇండియాలో ఇది తీసుకుంది. సో ఎక్కువ టైం అయితే పట్టదు. మేబీ ఈ మంత్ చివరిలోపు మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా ఈ మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా 1 లేదా 2 ఫోన్స్ పోకో బ్రాండ్ నుంచి వస్తాయి. దాంట్లో ఒకటి ఇప్పుడు మనకి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది, పోకో M3 Pro 5G. ఇది కొత్త ఫోన్ ఏం కాదు. షామీ సబ్నా రెడ్మీ వాళ్ళు రీసెంట్గా గ్లోబల్గా లాంచ్ చేసిన రెడ్మీ Note 10 5G మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు మన ఇండియాలో పోకో M3 Pro 5G అనే పేరుతో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ మాత్రం ఒక సూపర్ ఫీచర్ మీద వర్క్ చేస్తుంది. ఇది ప్రజెంట్గా బీటా టెస్టింగ్లో ఉంది. సూన్ ఇది అందరికీ అవైలబుల్గా తీసుకురాబోతున్నారు. ఇదేంటంటే టైం లైన్ మీద మీరు ఎక్కడైనా కామెంట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈరోజు వీడియోనే తీసుకోండి, MI 11X వీడియోలో ఒక 3 minutes 53 seconds దగ్గర ఏమో నేను ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే నేను ఇన్ డిస్ప్లే అని ఫ్లోలో చెప్పేసాను కదా. చాలామంది కింద కామెంట్స్లో కూడా అది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాదన్న సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని చెప్పి టైం స్టాంప్ని మనకు చూపించారు, 3.53 అని చూపించారు కదా. ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గర మీరు కామెంట్ చేస్తే మిగతా వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు అంటే 3 minutes 53 seconds దగ్గరకు వచ్చినప్పుడు ఆ కామెంట్ అనేది డిస్ప్లే చేస్తాం అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ యాక్చువల్గా. సో ఇది ఎవరన్నా ఆ పర్టికులర్ టైం స్టాంప్ దగ్గర ఏదైనా కామెంట్ పెడితే మిస్టేక్ కావచ్చు లేదంటే అప్రిషియేషన్ కావచ్చు, ఏదైనా కామెంట్ పెడితే ఎగ్జాక్ట్గా ఆ టైం స్టాంప్ వచ్చిన తర్వాత ఆ కామెంట్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఇది ప్రజెంట్గా బీటా టెస్టింగ్లో ఉంది. సూన్ వీళ్ళు ఒక అప్డేట్ రూపంలో దీన్ని తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ అతి త్వరలోనే మన ఇండియాలో శాంసంగ్ Galaxy M32ని లాంచ్
చేయబోతుంది. దీనికి సంబంధించిన BIS సర్టిఫికేషన్ అలాగే కొన్ని కావాల్సిన సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. సో వీళ్ళు కూడా రియల్మీ వాళ్ళలాగా బల్క్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. వరుస పెట్టి ఫోన్ లాంచ్ చేస్తూనే ఉన్నారు శాంసంగ్ వాళ్ళు కూడా. సో ఇది కూడా మనకి లాంచ్ కాబోతుంది. మేబీ ఈ మంత్లోనే మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ ప్లే స్టోర్ నుంచి, గూగుల్ ప్లే స్టోర్లో మనకి కొత్తగా ఏదైనా గేమ్ లాంచ్ అవుతున్నప్పుడు కానీ లేదంటే కొత్తగా ఏదైనా యాప్ లాంచ్ అవుతున్నప్పుడు కానీ ఫ్రీ ట్రయల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. 1 వీక్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 1 డే కావచ్చు, ఇలా కొంత టైం పర్టికులర్ టైం వరకు వీళ్ళు ఫ్రీ యాక్సెస్ ఇస్తూ ఉంటారు ఫ్రీ ట్రయల్ లాగా. ఆ తర్వాత మీకు ఆ గేమ్ కానీ ఆ యాప్ కానీ నచ్చితే మీరు ఫ్యూచర్లో దాన్ని కొనుక్కోవచ్చు అనమాట. ఇక మీద మాత్రం ఇలాంటి ఫ్రీ ట్రయల్స్ అనేవి మన ఇండియాలో వర్తించవని చెప్పి RBI, మన ఇండియా గవర్నమెంట్కి సంబంధించిన RBI ఉంది కదా, వీళ్ళు తీసుకొచ్చిన కొత్త రూల్స్లో దీన్ని తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏవైతే యాప్ డెవలపర్స్ ఉంటారో ఆ యాప్ డెవలపర్స్ ఇక మీద మన ఇండియాలో ఫ్రీ ట్రయల్స్ అనేవి ఇవ్వడానికి ఉండదు. ఓన్లీ మీకు 1 మంత్ ఎర్లీ యాక్సెస్ ఉంటుంది. దానికి కూడా మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాతే ఆడుకోవాలన్నమాట, ఒకవేళ అది పెయిడ్ గేమ్ అయితే. సో అలాగే పెయిడ్ యాప్ అయితే కూడా. సో ఇక మీద మన ఇండియాలో మాత్రం ఇలాంటి ఫ్రీ ట్రయల్స్ అనేవి ఉండవని ఈరోజు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఇది కొంచెం డ్రాబ్యాక్, ఎందుకంటే చాలామంది ఆ గేమ్ ఎలా ఉందో చూసుకొని తర్వాత కొనుక్కుందాం అనుకుంటారు, యాప్ ఎలా ఉందో చూసుకొని కొనుక్కుందాం అనుకుంటారు. ఇక మీద మాత్రం అలాంటివి అయితే జరగవు మన ఇండియా గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం. నెక్స్ట్ మనకి Asus నుంచి, Asus అతి త్వరలోనే మనకి Asus Zenfone 8 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. ఈ మంత్ 12వ తారీఖు అనుకుంటా యూఎస్లో లాంచ్ కాబోతుంది. అయితే దీంట్లో ఫైనల్గా వీళ్ళు మళ్ళీ హెడ్ ఫోన్ జాక్ని కంటిన్యూ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్ అయితే ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. యాక్చువల్గా లాస్ట్ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి మాత్రం వీళ్ళు చాలా చేంజెస్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు ఫ్లిప్ కెమెరా స్టైల్ ఉండేది, ఇప్పుడేమో పంచువల్ కెమెరాతో తీసుకొస్తున్నారు. అండ్ ఇంతకుముందు ఫోన్స్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ని రిమూవ్ చేశారు, ఇప్పుడేమో మళ్ళీ 3.5mm హెడ్ ఫోన్ జాక్ని వీళ్ళు కంటిన్యూ చేయబోతున్నారు. అండ్ దీంట్లో అందరూ వెయిట్ చేసేది మాత్రం Asus Zenfone 8 mini. ఆ ఫోన్ ఎలా ఉంటుంది, 5.9 inches డిస్ప్లే ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది, దాంట్లో ఫీచర్స్ ఏంటి, ఎలాంటి కెమెరాతో రాబోతుంది అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. చూద్దాం మరి. మనకి మే 12వ తారీఖున ఇది గ్లోబల్గా లాంచ్ అవుతుంది. మన ఇండియాలో మాత్రం మే ఎండ్లో కానీ లేదంటే ఆ టైంలో పర్టికులర్ టైంలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు 1 కాదు 2 కాదు కొన్ని వందల రకాల డీల్స్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో రాశాను. ప్రజెంట్గా మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్ సేల్స్ నడుస్తున్నాయి కదా, సో దానికి సంబంధించిన బెస్ట్ డీల్స్ ఏంటి, ల్యాప్టాప్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు చాలా వరకు రాశాను. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, ఇండివిజువల్గా వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్లు తగ్గట్టుగా వాళ్ళు ఏ ప్రోడక్ట్ కావాలి, ఎంత బడ్జెట్, ఎలాంటి ఫీచర్స్ కావాలి, అవన్నీ వెతికి మీకు మిమ్మల్ని అడిగి కూడా మీకు ఆన్సర్లు ఇస్తూ ఉన్నాను. అక్కడ నుంచి కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ అనేవి మీకు ఇక్కడ మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు నేను ఒక వీడియో చేశాను కదా ఫ్లిప్కార్ట్ డీల్స్కి సంబంధించింది, లూట్ డీల్స్. సో దాంట్లో కొంతమంది దాన్ని తీసుకున్నారు, అంటే ఆఫర్ తీసుకున్నారు, కొంతమంది మాత్రం మిస్ అయిపోయారు. చాలామంది ఏమో తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అప్రిషియేట్ చేస్తున్నారు. మిస్ అయిపోయిన వాళ్ళు మాత్రం ఇది ఫేక్ డీల్ అనుకుంటున్నారు, లేకపోతే మిస్ అయిపోయినామని కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారు. సో అవన్నీ జనరల్గా ఈ ఫ్లిప్కార్ట్ డీల్స్ లేదంటే అమెజాన్ డీల్స్ అనేవి ఇన్స్టాంటేనియస్ డీల్స్ అనమాట. అవి ఎంతసేపు ఉంటే అనేది ఎవరూ చెప్పలేరు. అండ్ మీరు ఇవన్నీ మీకు యాక్టివ్గా ఉండాలి, త్వరగా తెలుసుకోవాలనుకుంటే సింపుల్ ఏంటంటే మీరు టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా మీకు అప్పుడప్పుడు నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు అక్కడ తెలుస్తుంది. అండ్ 24 hours మీరు ఇలా పెట్టుకొని ఉండాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఎవరు దాన్ని ఎగ్జాక్ట్ టైం ఎంత ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఈరోజు పెట్టిన ల్యాప్టాప్ డీల్ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు, అలా మనం చెప్పలేమన్నమాట. అందుకని మీరు ఏం చేయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అయిపోండి, మీకు అక్కడ నుంచి ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక సూపర్ యాప్ ఆఫ్ డే చెప్తాను. ప్యూర్ ఐకాన్ ప్యాక్, ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ మినిమల్గా ఉంటుంది. ఐకాన్స్ కూడా చాలా బాగుంటాయి. దీని ప్రైస్ 45 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. న్యూస్ ఎండ్ చేయడానికంటే ముందు మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే ఈ వీడియోని చూడలేదో దయచేసి ఒకసారి చూడండి. జస్ట్ అక్కడ 1 minute అలా వెళ్ళి ఇలా రండి, ఏదో అలా వెళ్ళి వస్తాం కదా, అలా వెళ్ళి ఇలా రండి సరిపోతుంది. ఎందుకంటే అన్బాక్సింగ్ వీడియోసే మనకి ఛానల్కి మేజర్ ఇంపార్టెంట్ అనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ అయితేనే చెప్తాను. హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.